పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఐకమత్యమే మహాబలం. అనగనగా ఒక ఊళ్ళో ఒక పావురాల గుంపు ఉండేది. ఒకసారి పావురాల గుంపు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా నేలపై చాలా గింజలు పడి ఉండటం చూశాయి. పావురాలన్నీ కిందకు దిగి ఎంతో సంతోషంగా ఆ గింజలను తినడం ప్రారంభించాయి. అకస్మాత్తుగా వాటి కాళ్ళు ఏదో వలలో చిక్కుకున్నట్లు అనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే తామంతా ఒక వలలో చిక్కుకున్నామని వాటికి అర్థమయ్యింది. ఒక వేటగాడు వాటిని పట్టుకోవడానికి గింజలు చల్లి ఆ వల పెట్టాడు అని వాటికి అర్థమైంది. పావురాలు తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాయి, కానీ అవి బయటపడలేకపోయాయి. ఆ గుంపులో ఒక ముసలి మరియు తెలివైన పావురం ఉంది. ఎవరూ భయపడవద్దు అని అది చెప్పింది. మనం అందరినీ విడిపించే ఒక ఉపాయం నా దగ్గర ఉంది. మన అందరం కలిసి ఒకేసారి ఎగిరితే ఈ వలతో సహా మనం తప్పించుకోవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే నా స్నేహితుడు ఒక ఎలుక నివసిస్తున్నాడు. వాడు ఈ వలను కత్తిరిస్తాడు. అప్పుడు మనం స్వేచ్ఛగా బయటపడవచ్చు. పావురాలన్నీ కలిసి తన వలను పట్టుకుని ఎగిరిపోతుంటే వేటగాడు నోరెల్లబెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు. పావురాలు ఎలుక ఉండే ప్రదేశానికి చేరుకున్నాయి. వెంటనే ఆ ముసలి పావురం తన స్నేహితుడైన ఎలుకను తన కలుగులో నుండి బయటకు పిలిచాడు. ఆ ఎలుక మరియు దాని స్నేహితులు కలిసి వలను కొరికి పావురాలన్నిటినీ బయటికి తీశాడు. పావురాలన్నీ ఎలుకలకి కృతజ్ఞతలు తెలిపాయి. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? ఐకమత్యంగా ఉంటే అసాధ్యమైన పని కూడా ఎంతో సులువుగా పూర్తి చేయవచ్చు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము.